అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బలిఘట్టంలో గల శ్మశాన వాటికను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ శ్మశాన వాటికలు అధ్వానంగా ఉన్నాయని వాటిని సుందరంగా తీర్చిదిద్దడానికి దాతలు సాయం చేయాలంటూ అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు. మొత్తంగా 12 శ్మశాన వాటికలను 12 కంపెనీల అధినేతలతో మాట్లాడి వారి సాయంతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ బలిఘట్టం శ్మశాన వాటికను సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి ఆర్థిక సాయంతో అభివృద్ధి చేస్తామని అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని, ఇకనైనా అధికారులు తీరు మార్చుకొని ప్రజలకు సేవ చేయాలని విజ్ఞప్తి చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో వీధి లైట్ల నిర్వహణ కూడా డబ్బులు లేని పరిస్థితి కల్పించారంటూ పేర్కొన్నారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో నిర్వహణ చాలా అధ్వానంగా ఉందని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏరియా హాస్పిటల్కి సోలార్ వేయిస్తే వాటిని కూడా నిర్వహణ చేయలేని దుస్థితితో గత ప్రభుత్వం మూలన పడేసిందని విమర్శించారు. ప్రజలు అధికారులు సహకరించి నర్సీపట్నం అభివృద్ధికి సహకరించాలని అయ్యన్న కోరారు. మళ్ళీ హాస్పిటల్ పూర్వ వైపు తీసుకోవడం కోసం కలెక్టర్ గారు కూడా స్వయంగా అడుగు వస్తుంది. అవసరం సాయంత్రం వరకు ఉంటాంటుంది. మళ్ళీ పూర్వవైపుని తీసుకోవడం కోసం కృషి చేస్తాం. అలాగే హాస్పిటల్లో ఇంకేమైనా మంచిగా నేను చెప్పినవి కాకుండా ఏమైనా చేయాలనుకుంటే మీ ప్రెస్ వాళ్ళకి కూడా ఐడియాస్ ఉంటే ఆ రోజు అక్కడ ఉంటారు కాబట్టి కొన్ని ఐడియాస్ వస్తే అవి కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. ఇలా స్టెప్ బై స్టెప్ నర్సీపట్నం టౌన్ను ఒక డెవలప్ చేయాలనుకుంటున్నాం. అలాగే నర్సీపట్నం మున్సిపల్ స్టాఫ్ చాలా వరస్ట్గా ఉన్నారు. ప్రతి పైసాకు కూడా ప్రకృతి పడుతున్నారు. అరే ట్రాక్టర్లు పనిచేయలేదు కదా, షెడ్లో ఉన్నాయి, ఏమున్నాయంటే షెడ్లో ఉన్నాయంటున్నారు. ఎన్ఆర్పై షెడ్లో ఉన్నాయంటే 6 నిలబెట్టి అన్నారు. ఎందుకు ఉన్నాయంటే డబ్బులు ఇవ్వలేదండి, ఇవ్వలేదు అన్నారు. ఎక్కడ లైటింగ్ ఎక్కడా లేదు. మొన్న ఎలక్ట్రికల్లో పిలిపించి సర్వే చేస్తే 140 స్తంభాలు కావాలన్నారు. ఒక్కో స్తంభానికి 25,000 కట్టమన్నారు. ఆ డబ్బు కట్టడానికి మున్సిపాలిటీ డబ్బు లేదట. ఇటువంటి అధ్వాన పరిస్థితి ఉంది. దీని మీద బుర్రపెట్టి మున్సిపాలిటీ పూర్వ వైపుని తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. దానికి ప్రెస్తో పాటు టౌన్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా సహకరించాలండి. టౌన్ బాగుంటే మీకు పేరు మాకు పేరు అందరికీ సుఖం కదా. అంటే నేను ఈ కార్యక్రమం భారీ ఎత్తున తీసుకుంటాను కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నాకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అయినా సరే నేను భయపడ కూడా చేస్తాను. పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి మన విశాఖపట్నాన్ని, అంటే జిల్లా ఇప్పుడు లేదు కాబట్టి అనకాపల్లి ఉంది కాబట్టి మన నర్సీపట్నాన్ని పూర్వ వైపుని తీసుకోవాలని చెప్పి ప్రయత్నంలో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ట్యాంక్ బండ్ రేపు 22వ తారీఖున టూరిజం మినిస్టర్ వస్తున్నారు. విశాఖపట్నంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విశాఖపట్నంలో మీటింగ్ పెట్టాం టూరిజం మీద. ఆ టూరిజంలో మన నర్సీపట్నం ప్రాంతంలో మధ్యలో నేను శాంక్షన్ చేసి టూరిజం ట్యాంక్ బండ్ ఆగిపోయింది. దాన్ని మళ్ళీ శాంక్షన్ ఇవ్వడానికి మళ్ళీ మంత్రి గారు వస్తున్నారు. రెండోది అల్లూరు సీతారామ పార్క్కి గత ప్రభుత్వం చాలా వాగ్దానాలు చేసి మంత్రి గారు అంత వాగ్దానాలు చేసి వెళ్ళిపోయారు, పైసా ఇవ్వలేదు. అది కూడా 2వ ఐటెం పెట్టాను టూరిజం మీటింగ్లోనే. 3వ ఐటెం ఏంటంటే మన లంబసింగ్ గెస్ట్ హౌస్ వన్ టైంలో శాంక్షన్ చేసాం చంద్రబాబు గారు. అది సగం గట్టిగా ఆపేశారు. అక్కడ బొర్రా కేవ్స్కి లంబసింగ్ గెస్ట్ హౌస్కి డెవలప్మెంట్కి, లంబసింగ్ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చింది 3 సంవత్సరాల క్రితం. 100 కోట్లు అలాగే ఉంది, ఖర్చు పెట్టలేదు దేనికని. మంచిదా 100 కోట్లు కూడా ఇప్పుడు దాంట్లో కొంత 25%, 30% లంబసింగ్కి ఇచ్చి మిగతా డబ్బు బొర్రా కేవ్స్ ఖర్చు పెట్టమని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాం. అవి రేపు 22వ తారీఖున విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కూడా డెవలప్ చేస్తే లంబసింగ్ కానీ గెస్ట్ హౌస్ అయిపోయి అకామిడేషన్ వస్తే టూరిస్టులు ఎక్కువ వస్తారు నర్సీపట్నం. టూరిస్టులు ఎక్కువ వస్తే నర్సీపట్నంకి ఆదాయం వస్తుంది. హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఆదాయం వస్తుంది. టౌన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి నేను చేస్తాను ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలకి చేయూతనివ్వాలని. అలాగే అధికారులు